Your attention please. లేడీ అఘోరికి మోకిలా పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ పారిపోయిన అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ మామయ్య నగ్న పూజల పేరుతో మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు. తోలెంఎం రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. పూజల పేరుతో 10 లక్షలు తీసుకుని మోసగించడంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా అఘోరి అలియా శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులకు దిగారని సదరు మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. అరే ఏంద్రా, ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నీకు ఉందిరా రే, బెత్తం తీసి పెట్టరా. లేడీ అఘోరిని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఏం చీట్ చేశాడు చెప్పు. ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఓ మహిళ లేడీ అఘోరి మోసాలను ఇటీవల బయటపెట్టింది. ఎంతమంది పరిచయమైన 2 నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని వెల్లడించింది. లేడీ అఘోరి మాటలు నమ్మి పూజకు అంగీకరించారని చెప్పింది. నమ్మి ఖర్చుల కోసం 5 లక్షలు లేడీ అఘోరి అకౌంట్ లో వేశారని బాధిత మహిళ వాపోయింది. అరే నీతి నిజాయితీ నిప్పు కాదురా, నువ్వు గెజ్జి. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని, ఎంత దారుణం, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. చాలా చాలా శాడిజం నీలో చాలా ఉన్నాయరా కోణాలు. అఘోరి మాటలకు భయపడిపోయి 5 లక్షలు అకౌంట్ లో వేశానని, ఏం చేసావు డబ్బులు? ఇలా మొత్తం 10 లక్షలు ముట్టజెప్పానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. కరోనా కన్నా డేంజర్ గా ఉన్నావు నువ్వు. 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే నిన్ను నీ కుటుంబ సభ్యులను మంత్రశక్తులతో అంతమొందిస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు కంప్లైంట్ లో రాసింది. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో అఘోరిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువస్తున్నారు మోకిలా పోలీసులు. The next day. లడ్డా నీవా మాట్లాడతారా? అదేంట్రా అది? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అడిగిన సమాధానం చెప్పే. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో. భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజు అంతా. 10 seconds later. అయిపోయి